చెప్పి దాంట్లో దాదాపు 11 లక్షల కోట్లకు పైగా కేవలం సోలార్ కంపెనీలతో దాన్ని ఎంఓఎల్ చేసుకొని ఏదో చేసేసామని చెప్పి 5 సంవత్సరాల పాటు హ్యాపీగా వాళ్ళు గడిపేసి ఈరోజు ఏమంటారు కంపెనీలు వరుస పెట్టి వస్తుంటే మేమేమి ఏమంటారు గాల్లో మేము మాట్లాడటం లేదు. 163 కంపెనీలతో మేము ఎంఓయూలు చేసుకున్నాం. దాంట్లో 158 కంపెనీలతో భూమి కూడా కేటాయించాలి, పలానా చోట కేటాయించాలి, పలానా ఊళ్ళో కేటాయించాలి, పలానా చోట కేటాయించాలి అని కూడా మేము దాన్ని ఒప్పందాలు చేసుకున్నాం. దాన్ని కొన్ని స్టార్ట్ అయ్యాయి కూడా. ఒక 5 కంపెనీలు మాత్రం గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఇంకా దాని ఎంఓయూ స్థాయికి రాలేదు. సో ఇంత పకడ్బందీగా ఇంత స్ట్రాటజిక్గా మేము ముందు పోతున్నప్పుడు ప్రతి దానికి ఏది స్టార్ట్ చేయని ఏమంటారు మీ దాన్ని ఇచ్చారు, దీన్ని ఇచ్చారు, దానికి ఎక్కువ ఇచ్చారు, దీనికి ఎక్కువ ఇచ్చారు. మేము స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము, ప్రతి భూ కేటాయింపు మీద ఏ భూ కేటాయింపు చేసినా ఏ కంపెనీకైనా దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఇదేదో రహస్యంగా చేసింది కాదు, చాలా ట్రాన్స్పరెంట్గా చేసాము. అసెంబ్లీకి వాళ్ళు రారు కాబట్టి అసెంబ్లీలో ఏం మాట్లాడారో వాళ్ళకి తెలియదేమో. అసెంబ్లీలో పూర్తిగా చర్చించాము, క్యాబినెట్లో కూడా పూర్తిగా చర్చించిన పిమ్మటే ప్రతి ఒక్కరికి ఏమంటారు 99 పైసలకి టీసీఎస్కు ఇవ్వడమైనా, 55 లక్షల రూపాయలకి ఉత్సా క్లస్టర్స్కు ఇవ్వడమైనా, వాళ్ళు చెప్పినట్టు సత్వాకి ఇవ్వడమైనా ప్రతిదీ. సో ప్రతిదానికి ఒక పాలసీ ఉంది, ప్రతిదానికి ఒక క్యాబినెట్ దాని అప్రూవల్ ఉంది, ప్రతిదానికి ఒక అసెంబ్లీలో చర్చ చేశాము. ఏ పాలసీకి ఇంకో పాలసీ సంబంధం ఉండదు. ఐటీ క్లస్టర్స్కి ఒక పాలసీ అయితే దాని సోలార్కి ఇంకో పాలసీ ఉంటుంది, అన్నిటికీ ఒకే గాడి కట్టలేదు. సో ఇది చాలా సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా చేసింది. సో ఇంకా ప్రతిదానికి మేము ఏడుస్తాము అంటే, ఇప్పుడు మీరు వాళ్ళు ఉన్నప్పుడు నేను ఒక 4-5 పేర్లు చదువుతాను సార్. ఈ కంపెనీలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సిఎల్, ఐబిఎం, ఫిన్టెక్, హెచ్ఎస్బిసి, లూలు గ్రూప్, బిఆర్ శెట్టి గ్రూప్, ఏపీ పేపర్ పరిశ్రమ, 17 కియా అనుబంధ సంస్థలు, అశోక్ లేలాండ్, అమర్ రాజా. ఇవన్నీ ఈ లిస్ట్ అంతా నేను చదివింది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేసిన సంస్థలు. ఎవరన్నా వచ్చిన సంస్థల గురించి పెద్ద లిస్ట్ అవుతారు. నేను ఇప్పుడు నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ నుంచి ఈ ప్రెస్ మీటు ఇవాళ మీ ప్రోగ్రామ్ చూసైనా సరే కనీసం వాళ్ళు తెచ్చిన ఒక 5 కంపెనీలు లేకపోతే 2 కంపెనీలు, పెద్ద కంపెనీలు 2 కంపెనీలు వాళ్ళ పేరు కానీ చెప్తే ఇంకెప్పుడు మేము మాట్లాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సరే వైజాగ్ ఐటీ వాళ్ళకి అంత సీన్ లేదు, దాన్ని వదిలేద్దాం. 2018లోనే భూమి కేటాయించి బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసిన విజయవాడలో అశోక్ లేలాండ్. అమరావతి అంటే ఆయనకు పట్టదు, అది శ్మశానం, ఓకే, దానికి సేఫ్ పక్కన పెడతాం. విజయవాడలో ద ఎయిర్పోర్ట్ పక్కనే అశోక్ లేలాండ్ 2019 వాళ్ళు వచ్చేటప్పటికే సగం మిషన్ని కూడా ఇన్స్టాల్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం క్లోజ్ చేసేసి. వాజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? అరే అశోక్ లేలాండ్ లాంటి ప్రఖ్యాత కంపెనీ, స్వాతంత్రం రాకముందు నుంచి కంపెనీ, భారతదేశంలో దాని టాటా అశోక్ లేలాండ్ దాని బాడీ బిల్డింగ్లో వాళ్ళే మెయిన్. అట్లాంటి కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది? కనీసం అడగనిపించడా? అప్పటి ఇండస్ట్రీ మినిస్టర్ గాడిదగా వస్తున్నాడా? ఏమన్నా అంటే నేను పచ్చల కంపెనీలు తెచ్చాను, దాన్ని బొబ్బట్ల కంపెనీలు తెచ్చాను అని మాట్లాడతారు, కానీ దాన్ని కోడిగుడ్డు ఈకలు ఏదైతే చెప్తాడా ఆయన? అశోక్ ఎందుకు మీరు తీసుకొచ్చి అవినీతి అంటగట్టి సింగపూర్కి చంద్రబాబు నాయుడుకి కవల పిల్లలు ఏదేదో మాట్లాడాడు కదా మొన్న ఆయన. సరే ఇప్పుడు సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్ కంటే ముందు మేము దాన్ని దావోస్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్కి వెళ్ళారు. కొన్ని విషయాలు జనాలకి మర్చిపోయింటారేమో, ఇంకోసారి చెప్పాలన్నది. జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజుల పాటు దావోస్కి వెళ్ళి ఫ్లైటు దావోస్కి పోకుండా నేరుగా లండన్కి వెళ్ళిపోయింది. అక్కడ 2 రోజులు ఉన్నారు. ఏం చేశారో మరి మనకు తెలియదు. ఆ తర్వాత దావోస్ సమ్మిట్ స్టార్ట్ అయిన పక్క రోజు సాయంత్రం వెళ్ళి కేవలం 2 రోజులు మాత్రమే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్తో కూడా దావోస్ పక్కనే ఉన్న ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఆయన హ్యాపీగా 3.5 రోజుల పాటు సేద తీరారు. అరే దావోస్ దుబాయ్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన వాళ్ళు కంపెనీలు తేవాయా అంటే దాని పక్కనే ఉన్న హిల్ స్టేషన్కి వెళ్ళిపోతే ఎట్లా? దిస్ ఈజ్ వాట్ హీ హస్ డన్. సో మేము కూడా వెళ్ళాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఈరోజు వచ్చిన తర్వాత దావోస్ నుంచి వచ్చిన తర్వాత 163 కంపెనీలు తెచ్చామని స్పష్టంగా పేర్లు సహా నేను ఒక్కొక్కటి కాదు
ఎవ్రీథింగ్ లిస్టు మేము ఫుల్ దాన్ని నేమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క పేర్ల సహా చెప్తాం ఎక్కడెక్కడి నుంచి వచ్చా ఏమేమి వచ్చాయని చెప్పి. అలాంటి అలాంటి స్థాయిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఏ విధంగా మీరు విమర్శిస్తారు? సో సింగపూర్ విజిట్, సింగపూర్ అనేది చాలామంది మనం హైటెక్ సిటీ హైదరాబాద్ చూస్తుంటాం కదా, రహేజా మైండ్ స్పేస్ అని హైటెక్ సిటీ లోపల పోగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. టాటా యొక్క దాని టీసీఎస్ వల్ల దాని బిల్డింగ్ పక్కనే మేము అక్కడ పనిచేసే వాళ్ళం కాబట్టి నాకు బాగా తెలుసు. సో ఒకప్పుడు 2008, 7, 8, 9 ఆ ప్రాంతంలో ఇట్ వాజ్ అ బ్యారన్ ల్యాండ్, ఏముండేది కాదు. హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ ఖాళీ స్పేస్. ఈరోజు ఈరోజు కాదు, 2014-15 నాటికే ఒక్క సింగిల్ అంగుళం కూడా దొరకదు మీకు అక్కడ, అద్దెకు కూడా దొరకదు, అంత ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆల్ కన్సల్టింగ్ కంపెనీస్, కన్సల్టెన్సీలు కదా, కన్సల్టింగ్ కంపెనీస్. సో ఈ కన్సల్టింగ్ కంపెనీలు ఏం చేస్తాయంటే మన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మారి వాళ్ళు మన యొక్క ల్యాండ్ తరఫున దే విల్ గో టు వేరియస్ కంపెనీస్, వేరియస్ ఇన్వెస్టింగ్ కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఇన్ యూరప్ కావచ్చు, దాన్ని యూఎస్ కావచ్చు, ఇట్లాంటివి వెళ్ళి ఇక్కడ దీన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇన్వెస్టర్స్ తీసుకొస్తారు. దట్ ఈస్ వాట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ డస్. అదే ఇది సింగపూర్కి ఇచ్చింది మాట. సో సింగపూర్కి ఇచ్చిన మాత్రం వాళ్ళతో ఏదో మేము దాన్ని ఏమో షరీక్ అయిపోయామని వాళ్ళతో కలిసిపోయామని రాగానే వాళ్ళని తరివేశారు. చాలా మంది ఏం బీకారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మందికి ఈ చిన్న ఎగ్జాంపుల్ తో కరెక్ట్ గా ఏంటి సింగపూర్ తో అనే ఒప్పందానికి క్లారిటీ వస్తుంది. అవును సార్, ఇప్పుడు ఒక్క మాట ఏమంటే సింగపూర్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఉండవు. సింగపూర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ క్యాపిటల్, కన్సల్టింగ్ క్యాపిటల్, స్ట్రాటజిక్ క్యాపిటల్. సో వాళ్ళు ఇట్స్ యూనిక్. అది అంత చిన్న కంట్రీలో ఇంత వరల్డ్ వైడ్ దాని ఫైనాన్షియల్ కంపెనీస్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు అక్కడ కూర్చొని అదొక టైప్ ఆఫ్ వ్యాపారం. సో వాళ్ళ యొక్క మనం ఇప్పుడు అమరావతిలో వాళ్ళకి ఆల్రెడీ 2019లో కానీ మేము గెలిచి అన్నీ బాగుండి జరిగి ఉండి ఉంటే వాళ్ళు మన తరఫున వెళ్ళి అమరావతి అనే ఒక కొత్త క్యాపిటల్ వచ్చింది, దాన్ని ప్లస్లు ఇవి వాళ్ళు ఇచ్చే, దాన్ని కన్సెషన్లు ఇవి వాళ్ళు ఇచ్చే, దాన్ని డిస్కౌంట్లు ఇవి. భూమి సార్ ఒక మాట ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి నేవే, అంతే కదా, అది సింగపూర్ చేస్తుంది. మాట్లాడదాం ఒక్క మాట సార్, లాస్ట్ మాట ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్. సో ఒక్క మాట సార్, విదేశాల్లో ఉన్న కంపెనీలు అక్కడి నుంచి డబ్బులు తెస్తాయి, అక్కడి నుంచి దాన్ని టెక్నాలజీ తెస్తాయి, కావాలంటే మనుషులకు తెచ్చుకుంటాయి, కానీ భూమి తేలేవు. అక్కడ భూమిని ఫ్లైట్లో ఇక్కడ తేలేరు కదా. సో భూమి లేకపోతే ఎవరేం చేయలేరు, ఇవ్వాలి భూమి వాళ్ళకి. వాళ్ళు ఒక చోట ఉండి వ్యాపారం చేయాలి కదా.